అందరికీ నమస్తే అండి. రేపు నాగల చవితి పూజ. ముందుగా మన పూజా మందిరంలో పూజ చేసుకోవాలి. పూజ చేసుకొని నాగేంద్ర బాబుకి పూజా మందిరంలో పాలు నైవేద్యంగా పెట్టుకోవాలండి. పాలు నైవేద్యంగా పెట్టి మన పూజా మందిరంలో నాగేంద్రుడికి పప్పు అన్నం నైవేద్యంగా పెట్టి చిమ్మిడి ఉంటుంది కదా, చిమ్మిడి కూడా నైవేద్యంగా పెట్టి పూజా మందిరంలో మనం పూజ చేసుకోవాలి. బూరెలు వేయాలండి. అవి మామూలుగా అయితే చిమ్మిడి పెట్టుకుంటాం. ఎవరైనా మొక్కుకుంటే అంటే ఏదైనా కోరిక, పిల్లలు పుట్టాలని, వివాహం గురించి కానీ ఇలా ఎవరైనా బూరెలు నాగేంద్రుడికి అంటే చిమ్మిడితోటే బూరెలు వేస్తామని మొక్కుకుంటే అలా బూరెలు వేసుకొని దేవుడి మూల పెట్టుకొని కొన్ని బూరెలు పుట్ట దగ్గరికి తీసుకెళ్ళాలండి. అలా చేసుకోవాలి. పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట దగ్గర ముందు శుభ్రం చేసుకోవాలి. నీళ్ళతో జల్లి పుట్ట దగ్గర వరిపిండితో ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ పుట్ట చుట్టూ బొట్లు పెట్టి పువ్వులు వేసి మనం తీసుకెళ్ళిన నాగల తువ్వాల, రెడ్ కలర్లో నాగల తువ్వాల లేదంటే వైట్ మీద గీతలోని నాగల తువ్వాల కానీ తీసుకెళ్ళి దాన్ని ఇలాగా కండువ వేసుకున్నట్టుగా ఇలా పుట్ట చుట్టూ పుట్ట పైన ఇలా పెట్టాలి. తంగేడు పువ్వులు, చెరుకు గడలు అన్నీ కూడా పుట్ట దగ్గర పెట్టి స్టార్టింగ్ దీపం వెలిగించి అక్కడ చలివిడి, వడపప్పు, ఇలా చిమ్మిడి, కొబ్బరికాయ, అరటిపళ్ళు, తాంబూలం అన్నీ పెట్టుకోవాలండి ముందుగా. తర్వాత అప్పుడు మన పేరు చెప్పుకుంటూ స్టార్టింగ్ చలివిడి, వడపప్పు వేయాలండి. చల్లదనం అన్నమాట, కడుపుకి చల్లదనం. చలివిడి, వడపప్పు ముందు చలివిడి, వడపప్పు వేసి తర్వాత అరటిపండు వేసి తర్వాత చిమ్మిడి వేసి ఇలా 3 వేసిన తర్వాత గుడ్డేసి తర్వాత పాలు వేసుకోవాలన్నమాట. అది మన పేరు చెప్తూ వేసుకోవాలండి. ఎవరు వేస్తున్నారో వాళ్ళ పేరు చెప్తూ పుట్టలో పాలు వేయాలి. అలా పుట్ట దగ్గరికి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే, దూరంగా చదువురీత్యా ఉద్యోగరీత్యా బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు చెప్తూ వాళ్ళ పేరు చెప్తూ మనమే పాలు, చలివిడి, వడపప్పు మనం ఏమేమి వేస్తున్నామో అన్నీ కూడా వాళ్ళ పేరు చెప్పి వేయాలండి. పుట్టలో పాలు వేయడం పూర్తి అయిపోయాక పుట్టమన్ను చెవులకి అందరివి పెట్టుకోవాలన్నమాట. పుట్టమన్ను తీసి అదే నాగదోషం, కుజదోషం, కాలసర్పదోషం ఇలా నాగులకు సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నవాళ్ళు, వివాహం తొందరగా కాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే గోధుమ పిండిని పూరీ పిండిలా కలిపి ఆ గోధుమ పిండితోటి 2 నాగులు, మన రావి చెట్టు కింద నాగులు 2 ఇలా కలిసి ఉన్నట్టుగా ఉంటాయి కదా, అలా 2 నాగులు ఇలా కలిపినట్టుగా ఇలా మన గోధుమ పిండితో నాగుల్లా చేసుకొని 2 నాగుల్లా చేసుకొని 2 నాగుల్ని ఇలా కలపాలన్నమాట. అలా కలిపి వాటికి బొట్టు పెట్టి మనం పాలు పోసుకుంటున్నప్పుడు ఆ పుట్టలోని ఆ నాగుల్ని కూడా స్మరించుకొని ఆ దోషాలన్నీ పోవాలి తండ్రి అని దండం పెట్టుకొని అవి పుట్టలో వేసుకోవడం వల్ల ఆ దోషం, నాగదోషం, అలా నాగులకు సంబంధించిన దోషాలన్నీ పోతాయండి. అలా చేస్తూ ఉంటే చాలా మంచిదన్నమాట. మొత్తం పూజ అంతా అయిపోయాక నాగేంద్ర బాబుకి మంగళహారతి ఇవ్వాలండి. మంగళహారతి ఇచ్చి దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసి ఆ పుట్టమన్ను చెవులకు పెట్టుకొని నాగల తువ్వాలు ఉంటుంది కదండి, ఆ నాగల తువ్వాలది 2 దారపోగులు తీసి ఆ పుట్ట దగ్గర పెట్టి మన నాగల తువ్వాలని మన మీద మళ్ళీ కండువాల పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి వేసుకొని ఇంటికి వచ్చేయాలన్నమాట.